సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మీరు ఎలక్షన్లో గెలిచేదాకా ఎక్కడ చూసినా సరే చంద్రబాబు గారు కూడా చెప్పారు, మారిన చంద్రబాబుని చూస్తారు, ఈసారి నేను ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే భీకరంగా మాట్లాడారు. సరే, తర్వాత లోకేష్ గారు కూడా ఇదిగోండి రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, మంత్రుల నుంచి అంటే వైఎస్ఆర్సీపీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ దాంట్లో అధికారులు, వీళ్ళందరి పేర్లు కూడా ఇందులో నామినేట్ చేసి ఉన్నాయి, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా దాని గురించి మాట్లాడలా. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను కానీ తెలుగుదేశం సింపథైజర్స్ని కానీ ఎవరిని మాట్లాడించినా చెప్తుంది ఒకటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ సార్, వాళ్ళంతా కూడా వాళ్ళ మోరల్స్ అంతా దెబ్బతినిపోయి చాలా నిస్తేజంలో ఉన్నారనమాట. మనం అనుకున్నది ఇదేనా? ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ పెత్తనమే సాగుతుంది, ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ రౌడీజం చేస్తున్నారు, ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తున్న అధికారులకే మంచి పదవులు వస్తున్నాయి అని చెప్పి అందరూ కూడా చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నారు. ఇది అసలు మీ పార్టీ దాకా వచ్చిందా? దీని వెనకాల మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్, ఇది అంటే సాధారణమైన వ్యక్తుల ఆలోచనకి పరిపాలన విధానాలకి చాలా తేడా ఉంటుంది. నేను రాత్రి అక్కడక్కడ ఒక హోటల్లో భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి నమస్కారం పెట్టాడు. సార్, మీరు టీవీలో భలే మాట్లాడితే ఇంకా ఎందుకు సార్ వదిలేస్తున్నారు, పెద్దిరెడ్డిని బొక్కలో వేయలేదు, రోజాను మక్కలు ఎరగొట్టలేదు, ఏం సార్ అని. ఇది ఎలా జరుగుతుందండి? కోర్టు ఉందా? ప్రజాస్వామ్యమా? చట్టాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా రౌడీజం అయితే వేరండి. ఇప్పుడు ఎక్కడో రౌడీలకి చట్టాలు ఉండవు. ఇప్పుడు వాడు నిన్ను కొట్టారు, మీరు వాడిని కొట్టారు, మర్డర్, ఇట్లాంటివి ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్కి చట్టాలు ఉండవు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎక్కువ అంటే మనం మళ్ళీ కడప జిల్లా అంటే మా వాళ్ళు తిడతారు, కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు, ఇట్లా సినిమాలు కూడా తీశారు, వీడు చంపాడు, వాడు చంపాడు, వాటికి చట్టాలు ఉండవు. పరిపాలన లేకొచ్చిన వ్యక్తి చట్టాలను అమలు చేయకుండా రెడ్ బుక్కులు ఆ రోజు వీళ్ళు కానీ నేరుగా వాళ్ళని ఏమీ చేయలేము కదా. వాళ్ళని ఏమో చేస్తాం, ఒక కేసు పెడతాం, ఆధారాలు ఎక్కడ కేసు పెడితే వెంటనే ఉదయానికి బెయిల్ తెచ్చుకుంటారు. మనం సాధించింది ఏముంది అంటే సాధారణమైన వ్యక్తులు ఉక్రోషంతో వాళ్ళు ఏమీ చేయలేదంటాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చేస్తున్నాం, ఆధారాలు చూస్తున్న వాళ్ళని మీకు తెలుసు కదా, మదనపల్లి సంఘటనలో ఆ ఫైల్స్ కాల్ చేసి అవన్నీ సిఐడీలు అన్నీ తీసుకుంటారు. కరెక్ట్గా ఆధారాలు అన్నీ తీసుకుని పెద్దిరెడ్డిని అరెస్ట్ చేస్తాం, అంతే తప్ప ఆయన పెద్దిరెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు వెంటనే మేము అరెస్ట్ ఇంకా చేయలేదంటే ఎలా చేస్తాము? అంటే మనకి ఎప్పుడు ఒకటి ఉంటుంది కదా సార్, ఎక్స్పెక్టేషన్ మనం ఎలా సెట్ చేస్తామని. ఈరోజు చంద్రబాబు గారి మీద 2014 నుంచి 19 తర్వాత ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు జనాలు? ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన హైప్ కానీ, చంద్రబాబు గారు చూపిస్తున్న విజువల్స్ కానీ చూసి అమరావతి కానీ పోలవరం కానీ ఒక రేంజ్లో కడుతున్నారంటే జనాలు ఊహించుకున్నారు. ఆయన పాపం చాలా చేశారు, కాకపోతే చేసిన దానికన్నా ఆయన చేసిన ఎక్స్పోజర్ చాలా ఎక్కువ. అలాగే ఇప్పుడు కూడా మొన్న 2019 నుంచి 24 మధ్యలో కూడా చంద్రబాబు గారు మేము అధికారంలోకి రాగానే యాక్షన్ తీసుకుంటాం అన్నది మొదలెట్టారు. కానీ ఇక్కడ మేము వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలన్నట్ల. కానీ ఇప్పుడు కూడా చూసుకుంటుంటే ఊళ్ళల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ హవా ఎక్కువ సాగుతూ ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా చనిపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతుల్లో. మీ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం 6-7 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. సో ఇలాంటివి కదా, దీని మీద కదా వాళ్ళు అప్సెట్ అయ్యి ఉంది. ఇదేనండి, ఇప్పుడు మీకు చెప్తానండి, మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది దెబ్బలు తిన్నారు. మా వాళ్ళు గుర్తుందా మీకు? అవును, చాలామంది దెబ్బలు తిన్నారు. నన్ను అడుగుతుంటారు, నువ్వు ఒక్కడ ఎందుకు నా మీద తప్పుడుకి ఎవరు కేసులు పెట్టే సాహసం లేదు. నేను చెప్తుంటా, స్కూటర్లోనే తిరుగుతుంటాను, కారు కూడా పెద్ద తీయను ఎప్పుడో కానీ కారులో వెళ్ళానండి, స్కూటర్లో సరదా తిరుగుతుంటా, నడిచి ఒక్కడే వాకింగ్ వెళ్తుంటా. ఎందుకు కొట్ల? ఇది అప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా చెప్పారని మాకు, శక్తి సామర్థ్యాలని మనకున్న వాటిని అంచనా వేసుకొని గొడవ చేయాలి. అధికారం ఉందని చెప్పి ఎక్కడంటాడు పోతే గొడవలు చేయకూడదు. ఫ్యాక్షనిజం వేరు, పాలిటిక్స్ వేరండి. పాలిటిక్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు ఆయన అన్ని రెడ్ బుక్లో రాసుకున్నారండి, లోకేష్ గారు ఎవరిని వదిలిపెట్టే పని లేదు, అందరూ అధికారుల కోసం చూస్తున్నారు, విచారణ చేస్తున్నారు, దొరికిన వాడిని దొరికినట్టు వేస్తామని. మీకు ఎట్లా ఉంటుందంటే, నేరస్తుని ఆధారాలు లేకుండా గబగబా మీరు అరెస్టు చేయండి, తెల్లారితో కోర్టులో బెయిల్ తెచ్చుకుంటారు. ఆ కేసు పెట్టిన వాడి మీద కేసు వేస్తే సస్తారండి. పోలీసులు ఇష్టంగా కేసులు పెట్టడానికి లేదు. అప్పుడు అలా చెల్లింది.
మాలాంటి ధైర్యము తెలివి సాహసం ఉన్న వాళ్ళ జోలికి రాలేదు. అంటే మిగతా వాళ్ళకి లేదని కాదు, రమ్మను నేను సవాల్ చేశాను కదండి చాలా గాఢంగా. ఏమి కత్తులతో మీరు పొడిస్తేనే దిగుతాయా, నేను పొడిస్తే కత్తులు దిగవా, నువ్వు బాంబులు వేస్తే పేలుతాయా, నేను బాంబులు వేస్తే పేలవా, జగన్మోహన్ రెడ్డి గారు మీ తాతను చంపింది మా బంధువులు, ఇలా చెప్పానండి. మీ తాతను చంపింది మా బంధువులు కడప జిల్లాలో, ఏమి నీకేనా మా వల్ల కాదని అన్న. మరి నా మీద నన్ను ఎవరు కొట్ల కేసు ఎందుకు పెట్టలా? నిబద్ధతగా కొన్ని అండి. అంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏదైనా మీరు ఫ్యాక్షన్ పాలిటిక్సా లేదా పొలిటికల్ పాలిటిక్సా డెమోక్రటిక్ పాలిటిక్సా ఏదైనా తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ గోడ కానుకొని మా అమ్మ చెప్పేది, వెనక గోడ ఉంటే ఉండాలి, గోడ నీకు ఆధారం లేకపోతే తోసేసి పడిపోతారు. ఒక ఆనికి ఉండాలి, అంటే వేలుకైనా గోరు అడ్డంగా ఉండాలి. ఇవి చూసుకుని రాజకీయాలు చేయాలి. కొంత బాధే, మా కార్యకర్తలు చనిపోయినా దెబ్బలు తిన్నా బాధ ఉండదని అట్లని చెప్పి ప్రతి వాళ్ళని పరిగెట్టి వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్లో పట్టుకొచ్చినట్టు పట్టుకురాలేం కదా. ఆ కుక్కలు కూడా పట్టుకుని వాళ్ళు చంపలేరు కదా, దూరంగా వదిలేయాలి. మళ్ళీ తెల్లారితే ఆ కుక్కలు ఈడు వచ్చేసి ఉంటాయి. అందుకని మనం చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు చెప్తానండి, చాలామంది ఆయన బలహీనం అనుకుంటారు. బలహీనం కాదండి, ప్రజాస్వామ్యానికి విలువిస్తారు ఆయన. ఇప్పుడు తొందరపడి చేస్తే పరువు పోతుందండి. 10 మందిని గబగబారాలు అందరూ బెయిల్ వచ్చేసి పైన వస్తాయి, ఏం చేస్తాం? వాడు మళ్ళీ సవాల్ చేస్తారు, ఏం చేసావు నన్ను అంటారు. మళ్ళీ అందుకే కోర్టులో ఉంటుంది. మనం పొలిటికల్గా ఎంత పార్టీకి ఎంత పవర్ ఉంటుందో దీనికి మించిన పవరు జ్యుడిషియరీకి ఉందండి. భారతదేశంలో ఒక విశిష్టమైన రాజకీయ వ్యవస్థను పెట్టుకోండి. జ్యుడిషియరీ ఎవరినైనా, ముఖ్యమంత్రి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు, ప్రధాని ఎవరినైనా చేయొచ్చు కరెక్ట్గా. అంటే చేయొచ్చు అంటే ఎట్లాంటి కాదు, తప్పులు చేస్తే. అంత పవర్ఫుల్ జ్యుడిషియరీ ఉంది. ఇంకా పోలీసులు లేదా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు తొందరపడి చేస్తే ఫెయిల్ అవుతాం. కాబట్టి లోకేష్ గారు చాలా నిబద్ధతతో ఉన్నారండి. రోజు చెప్తున్నారు, అన్నింటినీ చూసుకుంటున్నారు. తర్వాత మీరు కొంతమంది అడిగేదంటే అందరూ అప్పుడున్న అధికారుల్ని మళ్ళీ పోస్టింగ్లు ఎందుకు ఇచ్చారు? ఉదాహరణకు చెప్తానండి, మనకు జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు. 26 జిల్లాలకి కలెక్టర్లు కావాలన్నా వద్దా? 26 జిల్లాలకు కలెక్టర్లు కావాలి, 26 జిల్లాలకు జాయింట్ కలెక్టర్లు కావాలి, 26 జిల్లాలకు ఎస్పీలు కావాలి, డిఎస్పీలు కావాలి, సిఐలు. ప్రతి చోట ఉన్నది వీళ్ళే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కింది స్థాయి అధికారులు వాళ్ళే కదా, వాళ్ళని అందరినీ తీసేసి తమిళనాడుకో మహారాష్ట్రకో తరిమేసి ఆ నుంచి తెచ్చుకోగలమా? మన వల్ల కాదు. అందుకని ఉద్యోగులు అంటుంటారు, మీరెంత 5 ఏళ్ళు మీది పదవి, మాకు 62 ఏళ్ళు వయసు వచ్చే వరకు, అంటే 60 ఏళ్ళ 62 58 రిటైర్మెంట్ ఏజ్ని బట్టి. అంటే వాళ్ళని మనం ఎలా తీసేస్తాం, తరిమేస్తామండి? ఇప్పుడు ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 10 మందే ఉంటారు ఉత్తమమైన ఊరికే అండి. అంటే మిగతా వాళ్ళు కాదని కానీ లాజిక్ కోసం ఉత్తమమైన కలెక్టర్లు 10 మంది ఉన్నారు. మిగతా 16 జిల్లాలకు కలెక్టర్లు పెట్టకుండా మీరు ఉంటారా? పరిపాలన సాగుతుందా? లేకపోతే తహసీల్దారులు ఉన్నారు, అవినీతి పరులు కొందరు ఉన్నారు, కాబట్టి అవినీతి పరులందరూ బయట పెట్టేస్తాం, నిజాయితీ పరులు మిగతా తాలూకా మండలాల్లో తహసీల్దారులు ఉండరు, సంతకాలు ఎవరు పెడతారు, పనులు ఎలా అవుతాయి? అందుకని మరీ ఘోరంగా చేసిన పోలీసులు వీఆర్కి పంపిస్తున్నారు. కొంత రమారం పర్సెంటేజ్ 70, 60, 40, 30 తక్కువ తప్పులు చేసిన వాళ్ళని ఎక్కడో ఒక సర్దుకొని రాజకీయాలు చేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను జర్నలిస్టుగాను మైసూరారెడ్డి గారిని వెంకటేశ్వర్లు అని ఒక కలెక్టరు అప్పుడు మా చిత్తూరులో బట్టలు విప్పి కొట్టింది. ఆయన ఎస్పీగా ఉన్నాడు, ఎస్పీగా వెంకటేశ్వర్లు గారు. నేను సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే నేనే ఆ ఫోటోలు తీసి వార్త రాసిన వ్యక్తి. కడ్రాయిలు పెట్టి చిత్తూరు పోలీస్ స్టేషన్లో చిత్తక్క కొట్టారు, వార్తలు పడేడుగా తొడలో కూడా నేనే రాశాను, చూశాను. ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఎక్కడో ఒక ప్రాధాన్యత లేని పోస్టులకు వేశారు, కానీ ఆయన ఏమన్నా ఎస్పీగా తీసేయగలిగారా?
ఇది అందుకని అంటే మైసూర్ రెడ్డి మామూలుగా మీకు తెలుసు మా ఫ్యాక్షన్ పాలిటీషియన్ ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, తెలుగుదేశంలో రాజ్యసభ అన్నీ చేశారు. మనం ఏం చేయగలము. అందుకని మీరు బయట నుంచి అనుకున్నంతగా వీడిని వాడిని తీసేవాడు, కలెక్టర్ వద్దు, వీడు ఎస్పీ వద్దు, ఇవి కుదరవండి. ఉన్నది వాళ్ళే, ఎక్కడొకన్నా సర్దకుండా ఏం చేస్తాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో సూక్ష్మంగా ఆలోచించి, అంటే మన స్థూలంగా ఆలోచించడం వేరు, సూక్ష్మంగా ఆలోచించి చాలా తెలివిగా చాకచక్యంగా చట్టబద్ధంగా అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళ తోక కత్తిరించడం మాత్రం ఖాయమండి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. చూద్దాం సార్ డెఫినెట్గా, ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎస్పెషల్లీ తెలుగుదేశం కార్యకర్తల్లో. దాన్ని కనుక ప్రాపర్గా అడ్రస్ చేయకుండా ఇలాగే మినిమేషాలు లెక్కేస్తే మాత్రం అది పార్టీ మోరల్ని దెబ్బతీస్తుంది. సో అది గుర్తించాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.